ఆగు. ఒకేసారి మన బలమంతా ప్రయోగించకూడదు. అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం ఉపయోగించాలి. సిటీలో భూములు కబ్జా చేసే దొంగ నువ్వేనా? అర్రే పర్వాలేదే, పేరు చెప్పగానే బాగానే గుర్తుపట్టి. అంతవరకే జరుగుంటే నీదాకా వచ్చేదాన్నే కాదు. నిన్ను మర్చిపోకపోతే నా కొడుకుని కూడా చంపేస్తామని చెప్పారమ్మా. మనం ఆ ఇంట్లో యాక్షన్ చూపించాం కాబట్టి రియాక్షన్ వేరే చోట నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత సీన్ లేదు. అలా తక్కువ అంచనా వేయొద్దు నాన్న. నేల మీద ఉన్న వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, నెంగికి ఎదిగిన వాళ్ళ మీద ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. మధ్యలో ఇలా ఊగుతూ ఉంటారు చూడు, అలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మలేం. అంటే ఆ చంద్రశేఖర్ గడు మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడంటావా? ఆ రూట్లో కాకుండా వేరే రూట్లో రావచ్చా నాన్న? ఏంటి కోడల పిల్ల ఇలా వచ్చావు? భావన చుట్టానికి వచ్చింది నాన్న. కష్టపడి కొడుకుని బయటికి తెచ్చుకున్నాం, మళ్ళీ లోపలికి పంపించేలా చేసుకోకు. ఏ ఈసారి ఏదైనా కొత్త ప్లాన్ వర్కౌట్ చేస్తున్నావా? చెయ్యి, నేను రెడీ. రేయ్, నాకిష్టమైన వాణ్ణి, నా మనసుకి నచ్చిన వాణ్ణి, నేను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకునే హక్కు అధికారం నాకున్నాయి. మధ్యలో మీ దౌర్జన్యం ఏంట్రా? ఓహో, మ్యాటర్ సైడ్ ట్రాక్ ద్వారా పోస్ట్ అయిందన్నమాట. అందుకేనా ఇంత ఎమోషనల్ గా వచ్చావు కోడలు పిల్ల? నాకు మ్యాటర్ పోస్ట్ అయింది మామా. నీకే పోస్ట్ కావలసిన మ్యాటర్ ఒకటుంది, విను. ఇంకొకసారి నా కాబోయే భర్తింటికి వెళ్లి వాళ్ళని కొట్టడం గాని వాళ్ళని ఇబ్బంది పెట్టడం గాని చేశారని తెలిసిందో, ఈసారి తండ్రి కొడుకులిద్దరూ లోపలుంటారు. అబ్బా, ఇప్పటికే నువ్వు నీ కొడుకు చాలాసార్లు నేను గీసిన గీతలు దాటారు. మళ్ళీ మళ్ళీ అదే తప్పు చెయ్యాలని చూస్తే క్షమించను. ఏం చేస్తావే కోడలు పిల్ల? బైండ్ ఓవర్ కేసుతో మీ ఇద్దరిని పర్మనెంట్ గా బుక్ చేసేస్తాను. ఆ కేసు గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా. నా వాళ్ల మీద మీరు అటాక్ చేసినా, ఇంకెవరైనా చేసినా నేరం మీ మీదకే వస్తుంది. ఒక్కసారి అలాంటి కేసులో చిక్కుకుంటే ఊబిలోకి దిగినట్టే. ప్రాణాలు పైకి పోవడం తప్ప మనుషులెవ్వరూ పైకి రారు. మైండ్ ఇట్. నా సమర్థత గురించి మీకు తెలియందు కాదు, హద్దుల్లో ఉంటే మంచిది. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. పది సార్లు చెప్తే ఒక్కసారైనా తలకెక్కుతుందంటారు.
నేను 10 సార్లు చెప్పాను, నీ కొడుకు తలకి ఎక్కలేదు. తల్లిగా నువ్వు కూడా చెప్పు. నువ్వు చెప్పాక కూడా తలకి ఎక్కించుకోకపోతే తలే తీయాల్సొస్తుంది. తల్లిగా నా కొడుకుని మనిషిగా మార్చుకోవడంలో నేనెప్పుడో ఓడిపోయానమ్మా. నీ ఇష్టం. దుర్మార్గుడికి భార్యవై ఎంతో దురదృష్టం చేసుకున్నావత్తా. ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టి ఇంతటి నీచమైన వాణ్ణి కట్టుకున్నా. నీ మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని నేననుకోవడం లేదు. దయచేసి నీ భర్త గురించి చేసే పూజలు మానుకో అత్తా. అలాంటి ఆశే కాదు, ఆలోచన కూడా నాకు లేదమ్మా. ఇందాక నువ్వన్నట్టు ప్రతి పతివ్రతకు ఓ దుర్మార్గుడైన భర్తుండేవాడు. వాడి కోసం ఆ ఆడది యమధర్మరాజంతటి వాడితోటే పోరాడింది. నేనవసరమైతే నా భర్త ప్రాణాల్ని తీసుకెళ్లిపోమ్మని పోరాడతానే కాని పతి ప్రాణాల్ని వదిలేయమని కలలో కూడా అర్థించను. ఒక తల్లిగా కూడా నా మాట ఇదేనమ్మా. ఇది మీ పరిస్థితి. మీరు చేస్తే చివరికి ఏడవడానికి తల్లి భార్య కూడా లేరు. చితిదాకా కూడా రారు. బుద్ధిగా ఉండండి. కాబోయే కోడలికి తల్లి తండ్రి ఉండాలి. వాళ్ళు నా కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి అనే చిన్న ఫీలింగ్ కోసం ఇన్నాళ్ళు ఊరుకుంటూ వచ్చాను. ఇక ఈ ధర్మతేజకు ఓపిక చచ్చిపోయింది. ఆ ఫీలింగు చచ్చిపోయింది. ఈ ధర్మతేజకు ఓపిక చచ్చిపోతే ఏదో ఒకటి చేస్తాడు. చేసి తీరుతా. ఈ రూల్స్ అన్ని బాగానే తెలుసు, అరెస్ట్ కావడం మాత్రం తెలీదు. పద పద. చేయి వస్తాను. ఏంటి వచ్చేది? పద. హలో, నేనమ్మా, లాయర్ వెంకటాద్రిని. అమ్మగారు లేరా? ఉన్నారండి. ఒక్క నిమిషం. అమ్మా, లాయర్ గారు లైన్లో ఉన్నారు. చెప్పండి లాయర్ గారు. కోర్టు ప్రొసీడింగ్స్ రేపు స్టార్ట్ కాబోతున్నాయమ్మా. రేపు ఉదయం 9 గంటలకల్లా మీరు కోర్టుకు వచ్చేసేయండి. పర్వాలేదు కదా లాయర్ గారు, నా భర్తకి శిక్ష పడకుండా కాపాడుకోగలుగుతాం కదా. నా భర్తని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చేయగలం కదా. అపోజిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉందమ్మా. స్నేహ గారు చాలా సెక్షన్ల కింద కేసు ఫైల్ చేయించారు. అందుకే నేను మీకు ఎటువంటి నమ్మకము ఇవ్వలేకపోతున్నాను. అలా అనకండి లాయర్ గారు. చెయ్యని నేరానికి నా భర్త శిక్ష అనుభవిస్తే నేను తట్టుకోలేను. దయచేసి నా భర్తకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడండి. చూడండమ్మా, మాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత మీ అదృష్టం. ఉంటానమ్మా. లాయర్ గారు ఏమన్నారమ్మా? నాన్నని మనం బయటికి విడిపించుకోవచ్చని చెప్పారా? ఆ మాట చెప్పుంటే సంతోషించేదాన్ని. ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు.
ఒక్కసారి అత్తయ్యతో మాట్లాడి రావడం మంచిదమ్మా. అత్తయ్య కోపంలో అలా ప్రవర్తించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడితే తప్పకుండా కేసు విత్డ్రా చేసుకుంటుంది. ఆ ఆలోచనే కనుక తనకుండుంటే కోర్టు వరకు తీసుకొచ్చేది కాదు. ఎంతో ప్రేమను చూపించిన అన్నలాంటి వ్యక్తి మీద దారుణమైన నింద వేసేది కాదు. ఇలాంటి పరిస్థితిలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. అలాంటిది వెనక్కి తగ్గుతుందని, కేసు వెనక్కి తీసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదమ్మా. మన మీదున్న పగ మాత్రం మీ అత్తయ్యకి అలాగే ఉంటుంది. అది మాత్రం మారదు. ఆవిడ గారిని నమ్ముకోవడం వలన ఉపయోగం లేదు. నేను నమ్ముకున్న దేవుడే న్యాయదేవత రూపంలో ప్రత్యక్షమయ్యి నా భర్తని కాపాడుతాడు. అంతే. ఎవ్వరికెవరి లోకం, ప్రేమంటే శోకం, బంధాలన్నీ మోసం, అంతా వింత వేషం. ఎవ్వరికెవరి లోకం, ప్రేమంటే శోకం, బంధాలన్నీ మోసం, అంతా వింత వేషం. బండబారిన ఎదమండుతున్నది, గుండె కోతలో సుడిగుండమైనది. బతుకంతా కన్నీరైతే బాధేముంది, కన్నీరే బతుకైపోతే నాదేముంది. ఎవ్వరికెవరి లోకం, ప్రేమంటే శోకం, బంధాలన్నీ మోసం, అంతా వింత వేషం. ఆగవే. కాలు వెనక్కి పెట్టు. ఒక్కసారి బయటికి గంటేశాను. మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా వచ్చావే? జరిగింది మర్చిపోమని చెప్పను, జరిగింది చిన్న విషాదం అని చెప్పను. కానీ ఒక మంచి కోసం జరిగిన పోరాటంలో తెలియకుండా పెద్ద నష్టం జరిగిపోయింది. బావ కోసం నేను పడ్డ ఆరాటమే అందరి జీవితాలతో ఆడుకునేలా చేసింది. ఇందులో నాన్న తప్పు గాని అమ్మ తప్పు గాని ఎవరి తప్పు లేదు. దీనంతటికి కారణం నేను. నీ కోపాన్ని ఆవేశాన్ని నా మీద తీర్చుకో, నన్ను జైలుకు పంపించు. అంతేగాని నాన్న నేను చేయకత్తయ్యా. భర్తని కాపాడుకోవడానికి నీ తల్లి నీ చేత రాయబారం పంపించిందా కోడలా? ఏయ్, దానికి చెప్పు. నువ్వే కాదు
ఎవరొచ్చి ప్రాధేయపడినా చివరిగా దేవుడే దిగొచ్చి చెప్పినా నా మనసు మారదని. వెళ్ళు. అందర్నీ అపార్థం చేసుకుంటున్నావత్తయ్య. లేదే, ఇప్పుడే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. ఎవరు ఎంత స్వార్థపరులో, ఎవరు ఎంత నమ్మక ద్రోహులో అర్థం చేసుకుంటున్నాను. విడిచిపెట్టను, ఎవ్వరిని విడిచిపెట్టను. నీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్య. దయచేసి నాన్నని కాపాడండి. రేపు కోర్టులో జరగరాందేదైనా జరిగితే నాన్న అన్యాయంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అన్యాయం కాదు, ఇదే న్యాయం. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, బలైపోయిన వాళ్ళకి న్యాయం జరగాలి, అంతే. ఆ రోజు మీ అమ్మ నా దగ్గరకొచ్చి శపథాలు చేసి మరీ వెళ్ళింది కదా, నా భర్త నిరపరాధి అని నిరూపిస్తానని. నిరూపించుకోమను. నేను తప్పుడు కేసు పెట్టానని నిరూపించి నన్ను జైలుకు పంపిస్తానంది. పంపించమను. జీకే సామ్రాజ్య వారసురాలు ఏదో పొడి చేస్తానంటూ వీరనారీమణిలా వెళ్ళింది కదా, ఏం చేయలేకపోయిందా? చేతకాని దద్దమైపోయిందా నిన్ను పంపించింది? దాని మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానంట. మంచితనం మీది కాదే, నాది. అందుకే నీ బాబునొక్కడ్నే ఉరికంబానికెక్కిస్తున్నాను. లేకపోతే నిన్ను, మీ అమ్మని, మొత్తం మీ కుటుంబాన్ని లోపల వేయించేదాన్ని. నాన్నేమైపోతాడనని అమ్మ ఆవేశంలో ఏదైనా అనుంటే క్షమించత్తయ్యా. నాన్నని కాపాడత్తయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్యా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏం బతుకులేమేవి. చిచి! మళ్ళీ నా గుమ్మం తొక్కకు. రేపు కోర్టులో కలుద్దామని మీ అమ్మతో చెప్పు. ఒక పక్క ఆ శిరీష వాణ్ణెవరినో పెళ్లి చేసుకుంటానని డిక్లేర్ చేసింది. ఇంకో పక్క ఆ భవానీ దొరకటం లేదు. పరిస్థితి ఎలా అయిపోయిందేంటి నాన్న? అదే నాకు అర్థం కావటం లేదు. సమస్యలన్నీ ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. కొద్ది రోజులు ఫారిన్ చెక్కేయటం మంచిది నాన్న. కేసు పూర్తయ్యేంత వరకు దేశం దాటొద్దని కండిషన్తో బెయిల్ ఇచ్చారు. అలా వెళ్ళిపోతే అదొక పెద్ద క్రైమ్ అవుతుంది. మరేం చేద్దాం నాన్నా? నమస్తే సార్. రండి లాయర్ గారు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి విశేషాలు? ముందు పెగ్గేసుకుని మొదలు పెడతా. తీసుకోండి. ఇప్పుడు చెప్పండి. మధ్యాహ్నం పూట మంచి మంచింగ్ పెట్టుకుని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో బ్యాడ్ న్యూస్ చెప్పి మూడు ఖరాబ్ చేయటం ఇష్టం లేకపోయినా చెప్పక తప్పడం లేదు సార్. సుత్తి కొట్టకుండా స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పు. బ్యాడ్ న్యూస్ ఏంటి లాయర్ గారు? మీ అబ్బాయి
మీ అబ్బాయి ఫ్రెండ్స్ కలిసి రేప్ చేసి చంపేసిన పల్లవి కేసుని రీవర్క్ చేశారు సార్. అంటే అదే సార్, రీఓపెన్ చేశారు. ఏంటి? హిట్ అండ్ రన్గా మనం ప్రూవ్ చేసిన కేసుని మళ్ళీ వాళ్ళు తవ్వుతున్నారు. సమాధుల్లో నుంచి శవాన్ని బయటకు తీసి మనం కప్పేసిన నిజాన్ని మళ్ళీ బయటకు తీసే అవకాశం ఉంది. అందులోనూ అతి ముఖ్యమైన సాక్ష్యం ఆ భవానీ ఇంకా బతికే ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆ భవానీ వాళ్ళ దగ్గరకు చేరుతుంది. వాళ్ళు దాన్ని తిన్నగా కోర్టులో ప్రజెంట్ చేస్తారు. అంతే. బిల్డింగ్ కూలిపోయి మీద పడిపోతే శిథిలాల కింద శవాలు నలిగిపోయినట్టు నలిగిపోతారు. అలా భయపెడతావేంటయ్యా బాబు? భయంగా సార్, ముంచుకొచ్చే ప్రమాదం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే ఏం చేయాలి? పాత పాటే మళ్ళీ పాడుతున్నాను. నెంబర్ 1, శిరీష్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలి. నెంబర్ 2, భవానీని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలి. అదా ఒప్పుకోదు, ఇదా దొరకదు. మరి ఎలా లాయర్ గారు? పెళ్లి ఆపడం కోసమే హత్యా ప్రయత్నం జరిగింది అని మీరు అంటున్నారు. అదే నిజమైతే నా క్లయింట్ రఘు గారి కూతురు ఉష తనే స్వయంగా తన భర్తకి రెండో పెళ్లి ఎందుకు చేస్తుంది? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.